అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీపాద విజయలక్ష్మి ప్రసాద్ గారు రచించిన ప్రేమ గండం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నిత్య, బయలుదేరావా లేదా? నువ్వింకో పావు గంటలో ఇక్కడ ఉండకపోతే చూడు. నిశాంత్ స్వరంలో విసుగు. వస్తున్నాను నిశాంత్, దారిలో ఉన్నాను. ఎంత ట్రాఫిక్ ఉందో నీకేం తెలుసు? నువ్వు వచ్చే రూట్లో ఇంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎన్నైనా అంటావు. అప్పటికి అరగంట నుండి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ, ఎఫ్ఎంలో పాటలు వింటూ, మధ్యలో టైం చూసుకుంటూ పార్క్లో ఉన్న జంటల్ని పిల్లల్ని గమనిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు నిశాంత్. ఏడాదిగా ప్రేమిస్తున్నాడు నిత్యని. అతడు సాఫ్ట్వేర్ ఫామ్లో పనిచేస్తున్నాడు. నిత్య ఆఫీస్ పక్కనే అతను పనిచేసే ఆఫీస్ ఉండేది. ఏదో షాపింగ్ మాల్లో ఆయన చిన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనిపించేంత దగ్గర చేసింది వాళ్ళని 2 ఏళ్లలో. అప్పుడే వచ్చిన నిత్యను చూసి ఆలోచన నుండి తేరుకున్నాడు. నిత్య, ఇంకా ఎన్నాళ్ళే వెయిటింగ్? ఇక నా వల్ల కాదు. ఎక్కడైనా ఏకాంతంలో కలుసుకుందామంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటావు. ఇలా నీ అందాన్ని చూస్తూ ఎన్నాళ్ళు గుటకలు మింగుతూ గడపగలను? అయినా నాకు అర్థం కాక అడుగుతాను, నీ అభ్యంతరాలేమిటి మన పెళ్లికి? ఇద్దరం సంపాదించుకుంటున్నాం. ఎవరికి భయపడాలి? ఆలస్యం అమృతం విషం అంటారు. ఇలా ఆలస్యం అయ్యి ఏదో నాటికి మన ప్రేమ ఫట్టుమంటుందేమో అనిపిస్తోంది. నిత్య, నీలాంటి చదువు, ఉద్యోగం, అందం, సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని ఎందరూ ఈర్ష్యపడుతున్నారో తెలుసా? కుసుమకోమలమైన నిత్య చేతిని తన చేతిలోకి తీసుకొని చెంపక ఆనించుకొని ఆ నునుపుదనాన్ని ఫీలవుతూ భావావేశంతో చెప్పకపోతున్నాడు నిశాంత్. తమ వంకే చూస్తూ తమను దాటి నడిచి వెళ్తున్న మధ్య వయసు జంటని చూసి తన చేతిని సున్నితంగా విడిపించుకొని, సారీ నిశాంత్, బాధపెడుతున్నానని నాకు తెలుసు. నాన్న మనసు నొప్పించలేక నీకే విధంగా సమాధానం చెప్పాలో తెలియక నాలో నేనే మదన పడుతున్నాను. అమ్మ చదువుకోలేదు, చాలా అమాయకురాలు. అందుకని అన్నీ నాన్నే చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి నాన్నకి తెలియకుండా ఏదీ చేయటం నాకు అలవాటు లేదు. అలాంటిది ఈరోజు ఒక్కసారిగా నా జీవిత భాగస్వామిని నేనే ఎన్నుకున్నాను. మీ సలహా సంప్రదింపులతో నాకు పనిలేదు అని నిక్కచ్చిగా ఎలా చెప్పగలను? నా పెళ్లి గురించి వాళ్ళకెన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. మా కుటుంబంలో ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్లు లేవు. అసలు ఇన్నాళ్ళ నుండి నిన్ను ప్రేమిస్తున్న విషయం ఆయనతో చెప్పకుండా ఎలా దాచానో నాకే అర్థం కావటం లేదు అంది నిత్య. ఏముంది, చెప్తే ఒప్పుకోరన్న అపనమ్మకం కావచ్చు అన్నాడు నిశాంత్. ఒప్పుకోరన్న భయం కన్నా ఆయన బాధపడతారన్న భయమే ఎక్కువ నాకు. అయినా వాళ్ళ ఆసరాతో ఇంత వాళ్లమయ్యాక ఇవాళ రెక్కలొచ్చాయన్న ధీమాతో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుని తిడతారో దీవిస్తారో మీ ఇష్టం అనటం ఏరు దాటాక దెబ్బ తగిలేయటం కాదు అంది నిత్య కొంచెం దిగులుగా. అయితే ఏమంటావ్? మా వాళ్ళు సజెస్ట్ చేసిన అమ్మాయిని కాదన్నాక వాళ్ళ పెళ్లికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. పెళ్లి మన జీవితానికి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళ ఇష్టాలకి తల వంచి ఎవరినో అయిష్టంగా జీవితంలోకి ఆహ్వానించి అశాంతిని తెచ్చుకునే కంటే మనం ధైర్యంగా పెళ్లి చేసుకుని తిడతారో దీవిస్తారో మీ ఇష్టం అనడమే బెస్ట్. నీలాంటి పిరికి అమ్మాయికి ప్రేమ దోమ వేస్ట్. చదువు, మంచి ఉద్యోగం అన్నీ ఉండి కూడా నీ ప్రేమకి పెళ్లికి పేరెంట్స్ అంగీకారం ఉండి తీరాలంటున్నావంటే ఏమనుకోవాలి? నీకే ధైర్యం ఉండి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని శృంగార సామ్రాజ్యాన్ని 2 ఏళ్లు ఏలేసిన అనుభవం సంపాదించేసేవాళ్ళం. నిత్య మొహం మీద నుంచి చూపులు కిందకి దించి చూస్తూ అన్నాడు. అతని చూపులు గ్రహించి చున్నీ సర్దుకొని, స్టాప్ ఇట్ నిశాంత్, నీకంతా తమాషాగా ఉంది. నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా అంది చిరుకోపంతో నిత్య. లేకపోతే ఏంటి నిత్య? వాళ్ళు ఒప్పుకోరని తెలిసి మళ్లీ నిరుత్సాహం కొని తెచ్చుకోవడం ఎందుకు అంటాను. మనిద్దరి జీతాలతో మన జీవితాలు హాయిగా గడిచిపోతాయి. ఎందుకంత టెన్షన్ నీకు అన్నాడు నిశాంత్. లేదు నిశాంత్, మీ వాళ్ల గురించైనా దిగులంతా. ఒక్కగానొక్క కొడుకు కదా. ఒక మూడ్లో కాకుంటే ఒక మూడ్లోనైనా ఒప్పుకోకపోరు. మళ్ళీ ప్రయత్నించు. నాకెందుకో వాళ్ళకిష్టం లేకుండా మనం పెళ్లి చేసుకోవటం అంటే ఏదో తప్పు చేస్తున్నట్లుంది నిశాంత్ రిక్వెస్టింగ్ అంది నిత్య. మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అయినా నా పెళ్లి నా ఇష్టం. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. మా నాన్న ఆస్తిలో వాటా ఇవ్వనన్నా నాకేం పర్లేదు. నీ ప్రేమని నిన్ను తప్ప దేన్నైనా వదులుకోవటానికి నేను సిద్ధమే. అప్పుడే వెలిగిన లైట్ కాంతిలో ప్రకాశిస్తున్న నిత్య ముఖాన్నే చూస్తూ నిశాంత్ అన్న మాటలు పన్నీటి జల్లులు అయ్యాయి నిత్యకి. థ్యాంక్ యూ నిశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పట్ల నీకున్న ఈ ప్రేమే నన్ను కులమతాల పరిధులు సహితం దాటించి నీవే నా సర్వస్వం అనిపించేలా చేసింది. ఎనీవే, మా వాళ్ళని నేను ఒప్పిస్తాను.
నువ్వు అందుకో ప్రయత్నం చెయ్యి. అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా అంటూ లేచింది నిత్య. నిత్య స్నానం చేసి వచ్చేసరికి తల్లి సరోజిని డైనింగ్ టేబుల్ పై భోజనానికి అన్నీ సిద్ధం చేస్తోంది. పెద్ద కూతురు మాధురిది జాయింట్ ఫ్యామిలీ, బోలెడు బాధ్యతలు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అందరికీ తల్లో నాలుకలా ఉంటూ చాలా కష్టపడుతోంది. నిత్య కన్నా ఏ బాదరాబందీ లేని సంబంధం చెయ్యాలి అనుకుంటూ ఉంటోంది సరోజిని. తల వంచుకొని భోజనం చేస్తున్న నిత్యను ఉద్దేశించి, నిత్య, రేపు ఆదివారం ఏ ప్రోగ్రాము లేవుగా నీకు? ఉన్న సాయంత్రానికి మార్చుకో. ఎందుకంటే నీ ఫోటో వివరాలు నెట్లో చూసి ఇష్టపడి నీకు తెలియకుండా నిన్ను మీ ఆఫీస్కి వచ్చి చూశాడట. ఆ అబ్బాయి డిజైన్ ఇంజనీర్. వాళ్ళ వివరాలవి బాగానే ఉన్నాయి. పొద్దుటే అబ్బాయి ఫ్రెండ్ పెళ్లికి వస్తున్నాడట. అట్నుంచి 11ంటికి మన ఇంటికొచ్చి నిన్ను కలిసి మాట్లాడతానన్నాడు అన్నాడు తండ్రి రామ్మూర్తి తినడం ఆపి. తనకు తెలియకుండా సీక్రెట్ ఏజెంట్లా ఆఫీస్కొచ్చి పెళ్లి చూపులు చూసిన వ్యక్తి మీద కోపం వచ్చింది నిత్యకి. అదేంటి నాన్నా, అలా సీక్రెట్గా నన్ను చూడకపోతే తను సో అని చెప్పి నాతో మాట్లాడొచ్చుగా. ఈ డొంక తిరుగుడు దేనికి? కోపాన్ని అణిచిపెట్టుకుంది నిత్య. పోనీలే నిత్య, ఇప్పుడేమైందని? నువ్వు అతడికి నచ్చావు. రేపు మన ఇంటికి ఎలాగో వస్తున్నాడు కదా, నీకు నచ్చితే అప్పుడు మాట్లాడుకొని ఖాయం చేసుకోవచ్చు అంది నిత్య తల్లి. రామ్మూర్తి భోజనం తర్వాత డాబా మీద ఒక అరగంట నడవడం అలవాటు. అతడి నడక పూర్తయ్యేసరికి అన్నీ సర్దుకొని సరోజిని కూడా వస్తుంది డాబా మీదకి. ఓ అరగంట కబుర్లు చెప్పుకొని 10 గంటలకంతా క్రిందకొస్తారు. అది వారి దినచర్యలో ఒక భాగం. ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్న 2 కొడుకుల గురించి, వాళ్లు మెయిల్స్ ద్వారా పంపే విశేషాల గురించి ముచ్చటించుకోవటం వారికి అలవాటు. ఆ రోజు రామ్మూర్తి వచ్చిన 5 నిమిషాలకే తను వచ్చి, నాన్నా, నీతో కొంచెం మాట్లాడాలి అంది గొంతు సవరించుకొని నిత్య. రామ్మూర్తి నడక స్లో చేసి, చెప్పు నిత్య అన్నాడు. నేను నిశాంత్ని ప్రేమించాను. అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచివాడు, ఏ దుర్గుణాలు లేవు. అన్నిటికన్నా ముందు నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాడు. కాకపోతే మన కులం కాదు. మీరు కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కలిపి నా కోసం 3 లక్షలు ఖర్చు చేయాలి అనుకుంటున్నారు. కాదు కూడదు అనుకుంటే ఇంకో 1,00,000 అప్పు చేసి ఖర్చు పెడతారు. అదంతా నా సుఖం కోసమేగా. 23 ఏళ్లు నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దిన మిమ్మల్ని ఈ విషయంలో హత్య చేస్తున్నందుకు క్షమించండి నాన్న. నిత్య మాటల్ని శ్రద్ధగా ఆలగించిన రామ్మూర్తి, అతడి తల్లిదండ్రులు మీ పెళ్లికి సమ్మతించారా? అతడి కుటుంబ వివరాలేమిటి? 2 ఏళ్లుగా అతడు తెలుసు అంటున్నావు. ఎప్పుడు అతడి గురించి నాకెందుకు చెప్పలేదు? అతడికి 2 సిస్టర్స్, పెళ్లిళ్ళు అయిపోయాయట, ఇక్కడే ఉంటారు. ఇతడొక్కడే కొడుకు. వాళ్ళు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. కుల పట్టింపే కారణం కాదు, వాళ్ల బంధువుల సంబంధం ఏదో ఉందిట. అది ఇతడు కాదన్నాడని కొడుకు మీద కోపమైతే దానికి కారణం నేనన్నది నా మీద కోపానికి కారణమైంది. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్, తల్లి టీచరు. వాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకుంటేనే కొడుక్కు తన మీద ప్రేమాభిమానాలు ఉన్నట్లు, లేకపోతే లేనట్లు మాట్లాడారట. అది తప్పు కాదా నాన్న? మీరు చెప్పండి. నేను ఓ తండ్రినే నిత్య. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు ఆసరా ఇచ్చి వాళ్లకు మంచి తోడు నీడ కల్పించే వరకు తమ బాధ్యత తీరినట్టు భావిస్తున్నారు కన్నవాళ్లు. వారి అవసరం తీరాక నా తోడు నేను చూసుకుంటాను, దానిలో మీ ప్రమేయం, మీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు అని వారంటే బాధపడిన తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? అది వాళ్ల పెద్దరికాన్ని కించపరిచినట్లు భావించడం తప్పు కాదు. నిత్య, నీకన్నా వాళ్ళెక్కువ నాకు. కాకపోతే ఒక్క విషయం, తమ ఒక్కగానొక్క కొడుకు తమను ఎదిరించడానికి కారణమైన నిన్ను వారు అభిమానించలేకపోవచ్చు. ఇక నా సంగతంటావా? నీ సుఖం కన్నా నాకేది ఎక్కువ కాదు. వాళ్ళు నిన్ను ద్వేషించడం అనేది నేను భరించలేను. సాధ్యమైనంత వరకు వాళ్ళ అంగీకారంతోనే మీరు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా జరగని పక్షంలో కొంతకాలం తర్వాత వాళ్ళ కొడుకుని క్షమించినా నిన్ను ఆదరించకపోవచ్చు. వాళ్ళ దృష్టిలో నువ్వు తమ కొడుకుని తమకు కాకుండా చేసిన దుర్మార్గురాలివి అవుతావు. మెట్టినింట ఆడపిల్ల ఏ నిందలు నిష్ఠూరాలు లేకుండా వారి ఆదరాభిమానాలను నోచుకోవాలన్న ఆశతోనే కన్నవాళ్లు ఏ కష్టమైనా పడి సర్వ లాంఛనాలు నెరవేర్చుగాని కూతుర్ని అత్తవారింటికి పంపరు. నిత్య, ఇంకో విషయం నువ్వు ఆలోచించాలి. 3 ఏళ్లుగా అతడు నిన్ను ప్రేమిస్తున్నా వాళ్ళని నిన్నెందుకు పరిచయం చేయలేదు? తండ్రి మాటలకు నిత్య కొంచెం నొచ్చుకున్నాను. అతడి మీద నాకు నమ్మకం ఉంది నాన్న. ప్రేమన్న చోట నమ్మకము ఉండాలంటారుగా అంది. నిజమే తల్లి, కానీ రేపు పెళ్ళయ్యాక అతడు నీ ఇంటికి రాడు. నువ్వు అతడింటికి వెళ్ళాలి.
వాళ్లతో కలిసి బ్రతకాలి. అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే ముందు వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవడము, వాళ్ళని పరిచయం చేసుకుని మీ పెళ్లికి వాళ్ళ అంగీకారం తీసుకోవటం అవసరమని నా అభిప్రాయం సాలోచనగా అన్నాడు రామ్మూర్తి. పెళ్లికి వాళ్ళు ఎలాగో సుముఖంగా లేరని నిశాంత్ చెప్పాడుగా నాన్న, ఇంకా తెలుసుకోవాల్సిందేముంది? కొంచెం బాధగా అంది నిత్య. ఆ విముఖతకి కారణమేదో ఉందని నా అనుమానం. వాళ్ళు గొప్ప స్థితిపరులు కాదు. అతడా వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. ఒక్క కులభేదం తప్ప మరే వంకా లేని నిన్ను వాళ్ళు ఇష్టపడకపోవటానికి ఇంకో కారణం ఏమైనా ఉండవచ్చు. నిత్య, పెళ్లి 100 ఏళ్ల పంట. అందుకే ఆ బంధంలోకి ఆచితూచి అడుగేయాలి. పురుషుడు ఆ బంధాన్ని తెంచుకోగలిగినంత తేలిగ్గా స్త్రీ తెంచుకోలేదు. అందువల్ల నువ్వు కాస్త జాగ్రత్తగా అడుగేయాలని చెబుతున్నాను. నాన్న ఇంత చాదస్తంగా ఆలోచిస్తున్నాడేమిటి అనుకోకు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా భావాలు నావి. తండ్రి మాటలు ఆమెని ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకు నిశాంత్ ఈ 2 ఏళ్లలో ఒక్కసారన్నా వాళ్ళకి నన్ను పరిచయం చేయలేదు అన్న ప్రశ్న మనసులో మొదలైంది. ఇంతలో నిత్యకి ఏదో గుర్తుకొచ్చింది. నాన్నా, రేపు మన ఇంటికి ఆహ్వానించిన ఆ ఇంటర్నెట్ పెళ్లి కొడుకు సాకేత్ మాట ఏమిటి? అసలు అతడు ఎలా ఉన్నా నేనెలాగూ మెచ్చను. ఇక పెళ్లి చూపులు ఎందుకు నాన్నా, రావద్దని ఫోన్ చేస్తే పోలా అంది నిత్య. ఆమె మనసంత డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడిలా సడన్ గా రావద్దని ఫోన్ చేస్తే వాళ్ళకి అనవసరపు సందేహాలు కలుగుతాయి. రానివ్వు, జీవితంలో కలిగే ఎన్నో పరిచయాల్లో ఇది ఒకటనుకున్నా అన్నాడు రామ్మూర్తి నింపాదిగా. తన సందేహాలు, ముఖ్యంగా తన ప్రేమ వ్యవహారం తండ్రికి చెప్పుకోవటంతో మనసులోంచి పెద్ద భారం దిగినట్లయి రిలీఫ్గా ఫీల్ అయింది నిత్య. నాన్నా, నీలాంటి తండ్రి ఉన్నా నేనెంత అదృష్టవంతురాల్ని అంది నిత్య తండ్రి వెనకే మేడమెట్లు దిగుతూ. నీ అదృష్టాన్ని కాపాడుతానన్న నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను నిత్య. కన్నబిడ్డల నమ్మకాన్ని కన్నవాళ్లు ఎప్పుడూ వమ్ము చేయరు. అనుకున్న సమయానికి వచ్చాడు సాకేత్. నలుపైన ఎత్తుగా స్మార్ట్గా ఉన్నాడు. ముంబైలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సొంత ఊళ్ళో తండ్రి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 2 బ్రదర్స్కి పెళ్లిళ్ళైపోయాయి. శకుంతల జ్యూస్ ఇచ్చింది. అతడి జాబ్ గురించి, కుటుంబం గురించి మాట్లాడి క్లుప్తంగా నిత్య గురించి అడిగాడు. అతడి మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏదో విలక్షణత, హుందాతనం నిత్య దృష్టిని దాటిపోలేదు. రామ్మూర్తి 10 నిమిషాలు కూర్చుని బయటికెళ్లాడు. ఓ అరగంట తర్వాత, నిత్య, మీరు నాకు నచ్చారు. నేను మీకు నచ్చితే మా వాళ్ళొచ్చి చూస్తారు. నా ఇష్టమే వాళ్ళిష్టం. ఇది నా విజిటింగ్ కార్డు. త్వరలో మీ నిర్ణయం తెలపండి. బాయ్. అతడు వెళ్ళాక నిత్య మనసులో ఏదో చెప్పలేని అలజడి. పాపం, ఇతన్ని డిసప్పాయింట్ చేయాలి. అసలు ఇదంతా వద్దంటే నాన్న విన్నారు కాదు. సర్లే, జీవితంలో ఏ సమయంలో ఏ వ్యక్తులు ఎందుకెలా తటస్థపడతారో చెప్పలేం. అందులో ఇది ఒకటి అనుకుంది నిత్య. నిత్య, నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. నా మాటల్లో నిజమెంతో స్వయంగా తెలుసుకోదలుచుకున్నావు అన్నమాట. సరే, నువ్వేం తెలుసుకున్నావో నేను అడగను. నేను స్వార్థపరుడని నువ్వు అనుకున్నా సరే, నేను నా కోసం తప్ప ఇతరుల కోసం బ్రతకను. ఎవరి కోసం నా సుఖాన్ని, సమయాన్ని త్యాగం చేయలేను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. దట్స్ ఆల్. ఈ విషయంలో నాకు ఎవరడ్డొచ్చినా సహించను, ఆఖరికి కన్నవాళ్ళైనా సరే కోపంగా అన్నాడు నిశాంత్. తొలిసారి అతడి ముఖంలో కనిపించిన రౌద్రం, ఆవేశం నిత్యను భయపెట్టాయి. తమ కుటుంబం గురించి నిశాంత్ దాచిన నిజాలు ఆమెను వేదనకు గురిచేశాయి. నిశాంత్, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీ పెళ్లి గురించి అలాంటి ఆబ్లిగేషన్ ఉందని నాకెందుకు చెప్పలేదు? మా వాళ్ల స్వార్థానికి నా ప్రేమని బలి చేసుకోవటం ఇష్టం లేక స్థిరంగా అన్నాడు అతను. మన ప్రేమ, పెళ్లి మీ చెల్లెల జీవితానికి శాపాలవుతాయని తెలిసి సాధించాలి అనుకోవటం స్వార్థం కాదు. నా వల్ల తెలిసి తెలియక కూడా ఎవరికి ఏ అపకారం జరగడం నేను భరించలేను. అలాంటిది నిన్ను పెళ్లి చేసుకుంటే ఏకంగా మీ చెల్లెలు అరుణ కాపురమే కూలిపోతుందని తెలిసి ఎలా పెళ్లి చేసుకోగలం? యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుని అవటిదైన మీ చెల్లెల్ని అతడు పెళ్లి చేసుకోవాలంటే చదువులేని అతడి చెల్లెలు కామేశ్వరిని నువ్వు పెళ్లి చేసుకోవాలన్న ఒప్పందాన్ని మర్చిపోయావా? చదువు, ఉద్యోగం, అందం అన్నీ ఉన్న నన్ను చూసి ఆ ఒప్పందాన్ని విస్మరించావు. నువ్విప్పుడు మాట తప్పడం వల్ల మీ చెల్లెలు అరుణని మీ బావ వదిలేస్తామంటున్నాడు, అవునా? నిత్య మాటల్లోని నిజాన్ని, ఆమె స్వరంలోని తీవ్రతని గ్రహించి అన్నాడు నిశాంత్. ఇన్ని తెలుసుకున్న దానివి వాళ్ల మొహాన డబ్బు కొట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకున్నానని, మా బావ చెల్లెలు నేనే కావాలని పట్టుబట్టడంతో వాళ్ళు ఇలాంటి బెదిరింపులకు దిగారని అది కూడా తెలుసుకుని ఉండాలే. కొంచెం వెటకారంగా అన్నాడు నిశాంత్. అన్నీ తెలుసుకుని అడుగుతున్నాను. ఇలాంటి నేపథ్యంలో నన్నెందుకు ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు?
పెళ్లి వల్ల నువ్వు కృతజ్ఞుడిగాను, నేను అరుణ కాపురం కూల్చివేసిన దుర్మార్గురాలుగాను మిగిలిపోతామని ఊహించలేకపోయావా నిశాంత్? నీకోసం నిత్య, నీకోసం దేన్నైనా వదిలేయాలనుకున్నాను. అమ్మ హార్ట్ ఆపరేషన్, నా చదువు, ఆర్థిక ఇబ్బందులు, మా అవసరాల్ని కనిపెట్టిన వాళ్ళు ఈ ఆబ్లిగేషన్లో నన్ను ఇరికించారు. వాళ్ళు మాకు ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వలేదు. నాన్న ఒత్తిడి చేశాడు. ఏటో చెప్పలేక అప్పట్లో తల వంచాను. కొంచెం బాధని స్వరంలో మిళితం చేసి అన్నాడు నిశాంత్. నాన్నా, ఇదే జరిగింది. ఇప్పుడు చెప్పు, నిశాంత్ ప్రేమలో నిజాయితీ ఉందా లేదా? ఎల్లుండి శ్రీరామనవమి రోజు గుడిలో పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. రామ్మూర్తి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అన్నాడు. నిత్య, ఒక్క మాట శ్రద్ధగా ఆలోచించు. ఏ వ్యక్తికైనా జన్మని, జీవితాన్ని ఇచ్చిన కన్నవాళ్ళ తర్వాతే ఏ సంబంధ బాంధవ్యాలైనా. 2 ఏళ్ల నాడు పరిచయమైన నీకోసం అయిన వాళ్లతో బంధాన్ని తెంచుకుంటాననడం నీ పట్ల అతడి ప్రేమకు నిదర్శనంగా నీకు తోచవచ్చు. అష్టకష్టాలు పడి తనని చదివించి ఇంత వాడిని చేసిన కన్నవాళ్లనే నీకోసం వదిలేసుకుంటానంటున్న అతడు రేపు నీతో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నిన్ను మాత్రం కాదనడన్న నమ్మకం ఏముంది? నిన్ను కాదన్నారని కన్నవాళ్ళని అతడు కాదంటున్నాడు. రేపు దాంపత్యం అన్నాక ఎంతో కొంత అభిప్రాయ భేదాలు రాక తప్పవు. తన స్వార్థం కోసం దేన్నైనా వదిలేగల అతడి నైజం నన్ను ఈ విధంగా ఆలోచింపచేస్తుంది. తండ్రి మాటలు నిత్యను ఆలోచింపచేస్తున్నాయి. అది వరకు లేని భయాలు, అనుమానాలు ఆమె మనసులో చోటు చేసుకుంటున్నాయి. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ఆమె మనసులో మెదిలిన ఆ ఆలోచన ఆమెను అలజడికి గురి చేసింది. అతడి అంతరంగాన్ని తెలుసుకోవటానికి ట్రిక్ ప్లే చేయక తప్పదు. నాన్న అన్నట్లు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనుకుంది నిత్య. నిశాంత్, పెళ్ళయ్యాక నేను ఉద్యోగం మానేస్తాను అంది నిత్య అతడి ముఖంలోని భావాలను గమనిస్తూ. పక్కలో బాంబు పేలినట్లు ఉలిక్కిపడ్డాడు నిశాంత్. నిత్య, నీకేమైనా పిచ్చా? 10,000 సంపాదించి పెట్టే ఉద్యోగం వదిలేసుకుంటావా? జోకేస్తున్నావా? జోక్ కాదు, నిజమే. ఇంటా బయట యంత్రంలా పనిచేస్తున్న అక్కని చూసి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. జీవన మాధుర్యాన్ని మర్చిపోయి డబ్బు సంపాదించే యంత్రంలా పనిచేయటం నాకు ఇష్టం లేదు స్థిరంగా అంది నిత్య. డోంట్ బి సిల్లీ నిత్య, మీ అక్క పరిస్థితులు వేరు. అయినా నువ్వు ఉద్యోగం మానటం నాకు ఇష్టం లేదు. ఒక్కళ్ళ జీతంతో లగ్జరీగా బ్రతకలేం. సాదాసీదా బ్రతుకు నాకు ఇష్టం లేదు. అయితే పెళ్ళయ్యాక నేను జాబ్ చేయనంటే నన్ను పెళ్లి చేసుకోవా? అయినా ఉద్యోగం చూసి నన్ను ప్రేమించావా? నిష్ఠూరంగా అంది నిత్య. నిన్ను, నీ ఉద్యోగాన్ని రెండింటినీ కావాలనుకుంటున్నాను. అలా కుదరదు. పెళ్ళయ్యాక నేను జాబ్ చెయ్యను గాక చెయ్యను. ఎంచక్కా నీతో లైఫ్ ఎంజాయ్ చేస్తాను. టైం అంతా నీకోసమే స్పెండ్ చేస్తాను. ముఖంలో మారుతున్న భావాలతో అతడు కొత్తగా కనిపిస్తున్నాడు నిత్యకి. నిత్య, ఉద్యోగం చదువు లేని కారణంగానే మా చెల్లి ఆడపడుచును నేను ఇష్టపడలేకపోతున్నాను. నిన్ను ఇష్టపడ్డం మెరక నీ జాబ్ కూడా ఒక కారణం కావచ్చు. కాని అది మాత్రమే అనలేను. పాము చావకుండా కర్ర విరక్కుండా అన్నట్లు ఉన్న అతడి మాటలు ఆమెకు చురుక్కుమనిపించాయి. అటు తర్వాత 10 రోజుల వరకు అతడి నుండి ఫోన్ రాలేదు. ఆమె చేసిన అతడి సెల్ స్విచ్ ఆఫ్ అన్న సమాధానం వస్తోంది. నెల తరువాత ఆమెకు తెలిసింది అతడు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయాడని. తన ప్రేమ విఫలమైందన్న బాధ కన్నా అతడి నిజస్వరూపం పెళ్లికి ముందే తెలుసుకుని అతడి ప్రేమగండం నుండి బయటపడ్డానన్న రిలీఫ్ ఎక్కువ కలిగింది నిత్యకి. థ్యాంక్ యూ నాన్న. అతడి ప్రేమ మైకంలో ఉన్న నాకు అసలు అతడేమిటో, అతడి నిజస్వరూపం ఏమిటో తెలుసుకునేలా చేశావు. కృతజ్ఞతాపూర్వకంగా అంది నిత్య. నా మీద నమ్మకముంచి పెళ్లికి ముందు నీ ప్రేమ గురించి నాకు చెప్పావు కనుక నా సలహాని ఇవ్వగలిగాను. అలా కాక అతడి మాటనే మన్నించి పెళ్ళయ్యాక నా ఆశీస్సులు అడిగితే ఏం చేయగలిగేవారిని చెప్పు? కన్నవాళ్లు కనుసన్నల్లో మెలిగే పిల్లల జీవితాలెప్పుడు గాడి తప్పవు తల్లి అన్నాడు రామ్మూర్తి నిత్య తలని ప్రేమగా నిమురుతూ. రేపు సాకేత్కి ఫోన్ చేయనా అడిగాడు కాసేపాగి. సరేనన్నట్లు తలూపింది నిత్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.